లోపలికి వచ్చాడేనా? వెళ్ళండి రా, వెళ్ళండి. భారతి, ఎవ్వరు ఇక్కడ అడుక్కు తినేవాళ్లేరా. నాకు అడ్రస్ లేకుండా చేసింది నువ్వు. నేనేం చేయలేదమ్మా, నేనేం చేయలేదు. నన్ను వదిలే, నాకేం తెలీదు. నువ్వేం చేయలేదు, కానీ ఎవ్వరు ఏం చేశారో చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తాను. ఆదిశేషుకి మీ అమ్మగారికి గాంధీ పార్క్ విషయంలో కొన్ని గొడవలు జరిగాయి. ఆదిశేషు మీ అమ్మగారిని బెదిరించడానికి ఆవిడ ముఖంపై యాసిడ్ పోయించి ఆ నేరాన్ని మీ నాన్నగారి మీదకి నెట్టాడు. మీ చెల్లెలు సుమకి చాక్లెట్ ఆశ చూపించి ఆమెను నగ్నంగా మేం పనిచేసే ఆఫీసుకు పంపించాడు. అయినా తన దారికి రాలేదని కక్షతో గొంతు నిలిమి చంపి ఉడితాడుకు వేలాడదీసి ఆత్మహత్యని నమ్మించాడు. అయినా మాకు కావలసిన ఫైల్ దొరకలేదు. దాన్ని పోస్ట్ ద్వారా నీకు పంపించారని తర్వాత తెలిసింది. నిజం చెప్పానుగా, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఆయన్ని పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందే నీకు? కాదురా, చంపేంత ధైర్యం వచ్చింది. అచ్చా, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, పైగా ఒంటరిదానివి, నీ వల్లేమవుతుంది? నువ్వు నా కోసం వెతుకుతున్నావు, నేను మృత్యు రూపంలో నీ కోసం వచ్చాను. తిను. అందరికీ తలల షేప్లో కేకులు ఇస్తావుగా, వెరైటీ కోసం నీకు తలే తెచ్చాను. తిను. మనిషి రక్త మాంసాల రుచి నీకు బాగా తెలుసుగా, తిను. నువ్వే ఆట మొదలెట్టావు. నువ్వు దేవాలయాలకి ధర్మకర్త, ఎన్నో కాలేజీలకి స్కూళ్ళకి సృష్టికర్త. చేయాల్సిన దగుల్బాజీ పనులని చేస్తూ మహాత్ముల్లా మాట్లాడే గోముఖ వ్యాఘ్రానివి. చూడు, వీడితో నా సమరం మొదలైంది. నా ఈ స్థితికి కారణమైన అందరినీ అంచెలంచెలుగా అంతం చేసి
అటాక్ అంటరా, అది ఎలా ఉంటుందో చూపిద్దామా? భారతి 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 నాకు భారతి శవం కావాలి. నేను భారతి చావు కళ్ళారా చూడాలి. ఏంటి స్నానం చేస్తున్నావా? భారత్ ఎక్కడుందో చెప్పమ్మా. తెలీదు. పాపం, దెబ్బ తగిలిందా? భారత్ ఎక్కడా? నాకు తెలీదు. తెలీదా? పోలీసులతో అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే నాకు నచ్చదు. చెప్పు, భారత్ ఎక్కడా? చెప్పు.